ఏదైతే కౌల పిల్లల్ని బాయిలు వేయడం జరిగిందో అక్కడ వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్లేటప్పుడు వేయండి వీని వేయండి అని కొట్టడానికి వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనే మన ముందున్నాడు. అసలు ఏం జరిగిందనే విషయాలు అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతూ ఉన్నాయి ఆ వీడియోలు. ఈ పర్సనే అతన్ని ఎవరైతే ఈ గీతాంచి వాళ్ళ ఫాదర్ ఎవరైతే శ్రీశైలం ఉన్నాడో శ్రీశైలంని కొట్టండి వీనికి వదిలొద్దు కొట్టండి అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనే అతను. ఒకసారి ఏం జరిగింది ఆ రోజు ఏంది అనేది ఒక క్లారిటీగా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు వేయండి వాడిని వేయండి అని అంటా ఉన్నారు, అది బాగా ట్రోల్ అవుతూ ఉంది వీడియో. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత కోపం వచ్చింది, అసలు ఏంటి అసలు కోపం? అంటే ఇద్దరు ఆడపిల్లలు అన్న ఒకసారి చనిపోయారు. ఆ పిల్లల్ని సడన్గా చూసేసరికి ఇక పౌరుషం ఆగలేదు ఎవరికైనా కానీ. ఎవరికైనా ఎట్లుంటుంది అన్న, సడన్గా పిల్లల్ని చంపేసిండు అనేసరికి చాలా అంటే చాలా పౌరుషం కోపంగా ఉన్నాయి నేను అప్పుడు. ఓకే, అది ఆ వాయిస్ మీదే కదా? ఆ వాయిస్ నేనే, వేయండి రా వినయ్యరా అని చెప్పేసి అన్నది నేనే. నువ్వే కదా? నేనే అన్న. ఓకే, అంటే ఎట్లా తెలిసింది ఈయననే వేసిండు లోపట అని ఎట్లా తెలిసింది అసలు? వాళ్ళ వైఫ్ చెప్పింది కదా అందరికి, ఈయన వేసిండు అని చెప్పేసరికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గ్రామస్తులు అందరం అక్కడ చేరేసరికి ఇక చిన్న పాపని తీసుకొచ్చారు. ఫస్ట్ ఆ చిన్న పాపని చూసుడుతోనే పానం ఆగుతలేదు, ఘోరంగా బాధ అనిపిస్తుంది. ఆమె వెనుకనే వీడు వచ్చిండు, ఇక కోపం ఆగలేదు. అబ్బాయి వీడే చంపేసిండు, వీని ఎట్లా వేయాలరా వీని కొట్టాలరా అని చెప్పేసి వెయ్యిరా వీడేరా వెయ్యిరా. అతను కూడా అందులో దూకిండు కదా? ఎందుకు దూకిండు అనుకోవచ్చు? యాక్టింగ్ చేయడానికి వాటికి ఏదో ఇట్లా కాపాడుతున్నా అని చెప్పేసి యాక్టింగ్ చేయడానికి కోసమనే దుంకి, ఇక నేను పాపల్ని తీసిన బయటకు అని చెప్పేసి యాక్టింగ్ చేయడానికి కోసమే దుంకిండాలి అంతే. ఓకే, వాడు కాపాడింది అయితే ఏం లేదు, వాడే చంపేసిండు. వాడు కాపాడింది పెద్ద పాప బతుకున్నది, పెద్ద పాపను లోపల బతికే ఉంటే గొంతు విసికిండు దూకినాక కూడా అని చెప్తా ఉన్నారు కొంతమంది. అది నిజమే అన్న. ఓకే, అది నిజమే. పాపను గొంతు విసికి మళ్ళీ తీసుకొచ్చి బయట పెట్టినాడే లోపల బాయిల్నే. లాస్ట్కి ఇంకో చిన్న పాప నైట్ 10 గంటలకు దొరికింది బాయిలో. ఫుట్బాల్ ఉంటుంది కదా, దాని కాడ పెట్టిండు ఆ చిన్న పాపని తీసుకొని మనోడే లోపల. వాళ్ళు ఆయన పెట్టిండు, ఎవరు పెట్టారో తెలియదు. వానికి అసలు ఈత కూడా రాదు. అంత లోపలికి మరి ఆ పాప ఎవరు తీసుకుపోయారు, అది ఏం పెట్టారు అనేది తెలియదు. ఓకే, వానికైతే ఈత రాదు. తాడు కట్టుకొని దిగిరు వాస్తవానికి అయితే. తాడైతే అంతకంటే ముందు ఒక రోజు బావి కడుకోతే తాడైతే లేదు. మీకు దగ్గరనేనా బావి? ఇక్కడ పొలం వాళ్ళది దగ్గరనే ఉంటుంది. ఓకే, ఇక్కడనే దగ్గర ఉంటుంది అన్న. ఓకే, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా మాకు ఒకసారి? ఇంకోటి, ఇతనే చంపేసిండు అన్న విషయం ఎట్లా బయటపడ్డది, ఎట్లా దొరికింది అసలు? ఇక అక్కడ ఉన్నారు ఎవరన్నా, అక్కడ ఉన్నదే వాడు ఒక్కడే. ఎప్పటి నుంచో పిల్లలద్దా అని టార్చర్ పెడుతుండు, పిల్లల్ని తిడుతాడు, పిల్లల్ని కొడుతుండు. ఇక వాడు కాకపోతే ఇంకెవరు చంపేస్తారన్న. అలా భార్యకి ఈజీగా అర్థమైపోయింది. ఓకే, వాడే చంపేసిందని. ఓకే, ఇంకోటి ఇక్కడ ఏదో గ్రామస్తులు బండి గాలబెట్టిరని చెప్తా ఉన్నారు. ఎక్కడ అది? అక్కడ ముందుందన్న, ఇక్కడ చాలా దూరమా? దగ్గరనే. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే ఎక్సెల్ బండి, అలా శ్రీశైలం సంబంధించిన ఎక్సెల్ బండి ఏదైతే ఉందో, గ్రామస్తులు కోపంతో ఆ బండి కూడా కాలబెట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. అది ఎక్కడ ఏంటనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మదర్ని కూడా చంపేయాలని చూసిండు అన్న. ఆమె తప్పించుకొని తెలివిగా ఆయన లోపలికి దిగమని చెప్పింది. ఓకే, ఆయన పాపం ఆమె అక్క కూడా చచ్చిపోతుండే, పాపం ఆమెను కూడా చంపేస్తుండే. అందరినీ చంపేస్తే నాకు అడ్డు అది ఉండదు అని అనుకున్నాడు, కానీ ఆమె కూడా చనిపోతుంది. ఏమనుకోవచ్చు, ఈయనకు శ్రీశైలంకి ఎవరితోనన్నా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అనుకోవచ్చా? లేదంటే పిల్లల్ని అంతా ఆయనకు పుట్టిన పిల్లల్ని దాంతోపాటు భార్యను కూడా చంపేయాలన్న ఆలోచన ఎందుకు? ఇద్దరు బిడ్డలు పుట్టిరనే ఆలోచన అనుకోవచ్చా? లేదంటే ఇతనికి ఇంకొకరితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏదన్నా, వీళ్ళు చనిపోతే ఆయనతో మనం ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అన్న ఆలోచన ఏమని అనుకోవచ్చా? ఇక అలాంటి ఎఫ్ఐఆర్లు అయితే ఆయనకి ఏం లేవన్న. అలాంటి వాడు కాదు ఆయన. వాస్తవాన్ని చెప్పాలన్నా ఫస్ట్ నుండి ఆయన మంచోడే. ఊర్లో కూడా ఎవరితో గొడవలైనా ఏమైనా ఏం లేవు అసలు. ఆయన సిన్సియర్ ఉండేటోడు. ఇట్లా చేసినంటే మేము కూడా మా ఊరిలోనే నమ్మలేకపోతున్నాం. ఇట్లా చేసిందంటే గొడవలు అయితేనే భార్య భర్తల గొడవలే, కానీ ఆయనకు ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇలా ఏం లేవు. పిల్లల మీద కోపంతోనే, వారసుడు లేడు, ఏమున్నాయి పిల్లలకైనా ఆస్తి మొత్తం పిల్లలకి పోతే అనే స్వార్థంతో చంపేసిండు అంతేగాని ఆయనకైతే ఇలాంటి ఒకటి మీకు పిల్లలు ఉన్నారన్నా? అన్న నాకు 2 పిల్లలు అన్న, కొడుకు బిడ్డ. ఓకే, నేను ఏమంటావు అన్న, ఫస్ట్ టైము కాబట్టి 2 కౌల పిల్లలు పుట్టిరు. ఓకే, కానీ సెకండ్ అటెంప్ట్లో అబ్బాయి పుట్టేవాడేమో. అవునన్నా, పుట్టేవాడు కావచ్చు, చెప్పలేం. కానీ ఇప్పుడు కొందరు లక్షలు పెట్టుకొని హాస్పిటల్లో పిల్లలు లేక ఏడుతురన్న. ఎవరికన్నా వానికి సాధుడు సాధకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినా బాగుండు కాన్న. ఎంతోమంది తీసుకొని సాదుకుంటోళ్ళు పిల్లల్ని. వాళ్ళు ఎట్లా నా నిండు పుణ్యంలాగా ఉంటారు, నా నిండు వెన్నెల్లాగా ఉంటారు, ముద్దమంతి మొక్కలన్న. మీతో మాట్లాడే వాళ్ళ ఈ పిల్లలు? గీతాంశిక స్కూల్కి వెళ్తేప్పుడు బాయ్ అమ్మ బాయ్ లడ్డు అని అంటే బాయ్ అని చెప్పేవాళ్ళు అంతే. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ సైడ్ మనం రాకపోయేది, కానీ వచ్చిన ఒకసారి మనల్ని గుర్తుపెట్టుకుని అంటే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతుండే. చిన్నపిల్లలు బాగా, పెద్దమ్మాయో చిన్నమ్మాయో బాగా యాక్టివ్ అని చెప్తా ఉంది వాళ్ళ మదర్. చిన్న పాప బాగా యాక్టివ్ ఉంటుంది. ఓకే, చిన్న పాప బాగా యాక్టివ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బావి దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసిందా, అంతకన్నా ముందే గుర్తించిరా గ్రామస్తులు ఇతనే చంపిండని? అంతకన్నా ముందే గుర్తించి గ్రామస్తులు ఎవరో ఉండి పోలీసులకు ఫోన్ చేశారు అనమాట. ఓకే,
ఇక ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు అప్పటికే. ఓకే, మొత్తం మీద ఇన్ కేసు పోలీసు వాళ్ళు రాకముందే డిక్లరేషన్గా ఇతనే చంపిండు అని తెలిస్తే ఏ విధంగా ఉండేది ఆయన పరిస్థితి? అప్పటికే బట్టలు చింపి మీరు కూడా తిట్టడం జరిగింది. అవునన్నా. ఏ విధంగా ఉండేది ఒకసారి ఆలోచిస్తే మీకేమనిపించింది? పోలీసు వాళ్ళు ఒక 10 నిమిషాలు లేటుగా వస్తే బాగుండేది అని ఏమన్నా అనుకున్నారా? పోలీసు వాళ్ళు ఒక 10 నిమిషాలు లేట్గా వస్తే బాగుండేదని నేనే కాదు, మా గ్రామస్తులు అందరి నోర్ల నుండి వచ్చేది అదే. ఎందుకంటే పోలీసులు ప్రొటెక్షన్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి కానీ అతనికి ప్రొటెక్షన్ ఇచ్చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, పోలీస్ వాళ్ళు ఫైనల్గా ఏం చెప్పారు? ఎవరెవరి హస్తం ఉంది దీంట్లో? ఈ చిన్నపిల్లల్ని హతమార్చిన దాంట్లో ఎవరెవరి హస్తం ఉంది అని చెప్పారు? వాళ్ళు ఫ్యామిలీ 4 అని చెప్పారు. అది పోలీసులు అయితే 4 అని చెప్పేశారన్న. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ నాన్నమ్మ అని చెప్పేసి అన్నారు. వాళ్ళ బాబాయ్, వాళ్ళ అమ్మ. ఎక్సెల్ బండి ఏదైతే ఉందో ఆ బండి ఇక్కడే గ్రామస్తులు కోపంతోనే అక్కడ ఏదైతే ఇంటి దగ్గర సామాన్లు అన్నీ కావచ్చు, ఇక్కడ ఇగో నంబర్ ప్లేట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇగో నా బండి ఎక్సెల్ బండి నంబర్ TS02 లాస్ట్ నెంబర్ పోయింది. తర్వాత JO 778-6 అర్థం కావట్లేదు. ఇది ఎక్సెల్ బండికి సంబంధించింది. ఇది ఆ కోపంతో ఆడపిల్లల్ని ఈ విధంగా కడ తీర్చిందన్న కోపంతో గ్రామస్తులు బండిని కాలబెట్టడం జరిగింది. ఇది ఎక్సెల్ బండి. ఇది ఆయనదేనా? శ్రీశైలం దా బండిది? శ్రీశైలం వాళ్ళ నాన్నది. ఓహో, వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు దీంట్లో. ఓకే, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. కరిగిపోయింది మొత్తం ఎక్కడికక్కడిగో. అల్యూమినియం బండి, అల్యూమినియం కరిగిపోయింది. ఇంకా ఈటీటే ఉంది ఇది. అంటే మొత్తం మీద ఇలాంటి అగిత్తానికి పాల్పడే దొంగన కొడుకులు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడాలి. వీళ్ళకు ఆ గ్రామస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తుడు చెప్పినట్టుగా ఉరి శిక్షలు పడాలి కంపల్సరీ. 100% దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీరు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తరచుగా అంటే పిల్లలను చంపుకోవడం అనేది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇక్కడ. కాకపోతే నేను ఏమంటున్నా, ఓకే నీకు ఆడపిల్లలు పుట్టిరు, ఏదైతే వీళ్ళకు సంబంధించిన ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాటెవర్ ఏదైనా సరే, ఇప్పుడు ఫస్ట్ టైం అటెంప్ట్లోనే 2 కౌల పిల్లలు పుట్టిరు, సెకండ్ టైం అబ్బాయి పుట్టేటోడేమో, ఇది నమ్మేసక్కంగా లేదు. అంటే 2 కౌల పిల్లలు పుట్టిరు కాబట్టి పిల్లల్ని చంపేశాడనే విషయం అయితే 100% ఫేక్ అనుకోవచ్చు. ఇది 100కి 200%. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఫస్ట్ అటెంప్ట్లోనే 2 కౌల పిల్లలు పుట్టిరు. వీళ్ళకి గీతాన్విక, గీతాంశిక అనే 2 ఆడపిల్లలు. చాలా చూడ ముద్దుగా ఉండే వాళ్ళని చెప్తా ఉన్నాడు ఆ బ్రదర్ కూడా. ఇక్కడ ఇంటెన్షన్ ఇస్ అది కాదు, ఇంకేదో ఉంది. అది పోలీస్ విచారణలో బయట పెడతారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇతనేం ముసలోడు కాదు. ఇతనికి ఓకే ఫస్ట్ 2 కౌల పిల్లలు మళ్ళీ ఆడపిల్లలే అంటే ఓకే ఈ ఇంటెన్షన్ ఉందని మనం అనుకోవచ్చు. కానీ ఫస్ట్ టైమే 2 కౌల పిల్లలు, సెకండ్ టైం అటెంప్ట్లో అబ్బాయి పుడతాడని అనుకోవచ్చు కదా. మరి ఎందుకు ట్రై చేయలేదు? వీళ్ళకి చనిపోయే వాళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు ఈ విధంగా మాట్లాడిండు అంటే ఏదో ఉంది మొత్తం మీద వెనక. ఇంకా బయటికి రాని విషయాలు ఏవో ఉన్నాయి. మ్యాక్సిమం బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళ ప్లానింగ్ ఏంటి అనేది బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? రైట్. ఏదేమైనా ఇలాంటి సంఘటన ఏ ఇంట్లో జరగకూడదు, ఇంత మూర్ఖంగా ఎవరు చేయకూడదు తల్లిదండ్రులని కోరుకుందాం. రైట్. ఇంకా కొన్ని విషయాలు అక్కడ బావి దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఏం జరిగింది, ఏ విధంగా చేసిర్రు, అక్కడ పురుగుల మందు అంటే గడ్డి మందు ఏదైతే ఉందో ఆ గడ్డి మందు కూడా నిజంగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఎందుకంటే నిషేధం ఉంది. ఏ ఊరే మీద ఈ ఊరేనా? ఇప్పుడు మీ ఈ చిన్న పిల్లలు గీతాంశిక, గీతాన్విక మీకు తెలుసు కదా, మీ కులమే కాబట్టి, కుర్మోళ్ళే కాబట్టి. ఎట్లా శ్రీశైలం ఏ విధంగా ఉండేటోడు, మౌనికి ఎట్లుండేది? ఏ శ్రీశైలం అంటే శ్రీశైలం ఆడపిల్లలనే పుట్టిన కాడికెళ్ళి ఆడపిల్లలు వద్దు అన్నట్టు పంచాయతీ చూద్దాం 2-3 సార్లు పంచాయతీ అయినా కానీ వద్దు అన్నారు. ఓకే, వద్దు అన్నోళ్ళే ఇక వాళ్ళకి ఏమైందో మా ఎల్లమ్మపట్ల వేరు వచ్చారు. ఎల్లమ్మపట్నంలో పోయొచ్చురా అలా అశోక్ వాళ్ళ అత్తగారి ఊరికి. ఓకే, అలా ఎల్లమ్మపట్ల కూడా ఏమనుకోరు వచ్చినాక 2 పిల్లలు బయలు వేసిండాడు. ఓకే, కాదే పెద్దయినా మీకు ఎంతమంది పిల్లలు, కొడుకులా బిడ్డలా? ఒక బిడ్డ 2 కొడుకులు. అవునా? ఫస్ట్ అటెంప్ట్లో 2 కౌల పిల్లలు పుట్టిరు. ఓకే, మీరన్నట్టుగా 2 కౌల పిల్లలు కాబట్టి ఆస్తి మొత్తం ఆడపిల్లలకు పోతుందేమో అన్న ఆలోచనతో 2 పిల్లలను చంపేయడం జరిగింది అనేది ఒక టాక్ స్ప్రెడ్ అవుతూ ఉన్నది. ఇప్పటి వరకు కుర్మ సామాజిక వర్గంలో ఇలాంటి సంఘటన ఏమన్నా విన్నవా? అది చేసేది కాదు వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళ 4 వాళ్ళ శిక్ష లెక్క పెడితే కదా. వాస్తవంగా మనుషులుగా మానవత్వంగా మాట్లాడాలంటే ఇక్కడ వాళ్ళ అమ్మస్తం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళ అమ్మది ఉన్నది వాళ్ళ అందరిది, వాళ్ళ 4 ఉన్నది. 2 కొడుకులు, ఒక పాప. అవునా? ఒక ఫస్ట్ కొడుకు పుట్టంగానే సెకండ్ దేనికోసం ఆగినావు? ఇంకో కొడుకు కోసమా, బిడ్డ కోసమా?
ఇక మనకు సెకండ్ బిడ్డ పుట్టింది, థర్డ్ మళ్ళీ కొడుకు పుట్టిండు. ఇక మనం అప్పుడు దవాఖానలో ఇష్టమైనట్టే పుట్టిరు కదా. అవునా? ఇప్పుడు ఈయనకు ఫస్ట్ అటెంప్ట్లోనే 2 బిడ్డలు పుట్టారు, సెకండ్ అటెంప్ట్లో కొడుకు పుట్టేటోడేమో కదా, ఇది నమ్మొచ్చా? పుట్టచ్చు మరి కదా, నమ్మచ్చు ఏముంది. కానీ ఇంటెన్షన్ అయితే అది కాదు, ఎందుకంటే 2 ఆడపిల్లలు కాబట్టి 2 ఆడపిల్లల కోసం కౌల పిల్లలు పుట్టిరు అనే ఇంటెన్షన్ అయితే కాదు, మొత్తం మీద ఏదో అయితే ఉంది. మీ క్యాస్టే కాబట్టి మీకేమన్నా తెలుసా? ఆడపిల్లల కొరకే, ఆడపిల్లల కోసం ఎట్లా నమ్మొచ్చు అంటావు? అంటే ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ట్రై చేస్తే మగ పిల్లలు పుట్టురేమో కదా. వాళ్ళ అమ్మకు ఇదివరకు 3 ఆడవాళ్ళు కాబట్టి అదే ఆడి సంపాదన పడుతుంది కావచ్చని ట్రై చేసిండు అన్నాడు అంతే. శ్రీశైలం వాళ్ళ అమ్మ పుట్టినోడే కదా, మొగోడే కదా. మొగోడు కానీ శ్రీశైలం భార్యలో 3 అక్క చేయలేను, అలా మొగోళ్ళు లేరు అన్నట్టుగా. ఓహో, వాళ్ళ సాల్ గిట్లా మాగుబడి మళ్ళీ ఆడపిల్లలు పుట్టగల వీమెకి విడాకులు ఇచ్చేద్దాము, లేదంటే ఇప్పుడు సరే నచ్చలేదు ఆడపిల్లలు పుట్టిరు, నీకు ఇష్టం లేనప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చేసి కులంలో మాట్లాడుకొని చేసుకుంటే అయిపోయేది కదా. కులంలో మాట్లాడుకుంటే ఇప్పుడు టైంపాస్గా 2 ఎకరాల భూమి పోయిద్దిరా అని, ఈ మనరాలకు ఎకరం ఆ మనరాలకు ఎకరం పోయిద్ది అన్నట్టుగా పెద్ద మనుషులు చెప్పారు. చెప్పిన వాళ్ళ పిల్లని వాళ్ళకి అయింది అన్నట్టు, అట్లా అయింది. ఓహో, ఇక చంపేస్తే ఏం లేదు, కావాలంటే 4 రోజులు జైలుకి పోయి రావచ్చు అనేది ఇంటెన్షన్. అదే మొత్తం మెయిన్ క్యారెక్టర్ అది. చంపేద్దరు అని చెప్పి ఆలోచించండి. పిల్లలు చచ్చిపోతే ఆయనతో మన ఆస్తి మనకు ఉంటుంది, ఇంకో పెళ్లి చేసుకొని నిమ్మలంగా చూడపడి మొగలగంట ఆడ మొగలతో సంవత్సరాన్ని తిరగాడు. ఓకే, అది వేస్ట్. అది వాస్తవం అంటే నా లైఫ్లో చూద్దా ఈ లెవెల్ జరగలే. మొగోళ్ళ మీద ఇంట్రెస్ట్ మనోడికి, శ్రీశైలంకి ఆయనకి అదే రోగం, కచ్చగాడు కాదు, చెక్కగాడు కావచ్చు. ఓకే, అని ఉరివేడు సావ ఇక్కడికి తీసుకొస్తే ఉరివేడు సావదెంగలవని వాస్తవం అంటే ఉరివేడు సావదెంగలని, లేదంటే చూడు మాకు అప్పచెప్పు ఆయన ఎన్నో కూడా మొత్తం అని నిరుపోడు పోసి సావదే ఉందామని, నిరుపోడు పోసి నాకు ఒక్కని తీసిపెట్టి నేను ఒక్కనే సావ తింటాను డైరెక్ట్. ఉన్నావా ఒక్కని అని ఇవన్నీ కాదు, ఈ రాని రోడ్డు ఆడు ఎప్పటికున్న లైఫ్ కూడా వాడు జీవితాలను కూడా ఇంకో దాన్ని సంవత్సరం చేయొద్దు. ఆ దాన్ని జోలి అంటే మొగోళ్ళ షోక్ ఉందని చెప్తా ఉన్నారు కానీ మొగోళ్ళ అదే గే అంటే ఏమంటారు, అది శకాన్. అది ఒకటి పైసల గురించి, పైసల అరకట్నం గురించి వాడు బాధ పెట్టిర్రు, పొల్లను బాగా ఇబ్బంది పెట్టిర్రు. ఈ ఉన్న ఆస్తి పోతుంది, నాకు అందరు ఆడ మొగోళ్ళు ఉన్న ఆస్తి పోతే ఎట్లా అని చెప్పి ఆడ నుంచి ఆ పని చేసినాడు. అంటే ఈ మౌనికి ఎవరైతున్నారో ఆ మౌనికి ఏ విధంగా ఉండేది? మంచిదేనా? చాలా మంచిది, చాలా పొల్ల పర్లేదు. పొల్లనైతే మంత్రం మెచ్చుకోవచ్చు. ఈ రోడ్డు పండ కూడా పొల్ల ఓకే. వాళ్ళ అత్త ఎట్లాంటిదే? ఈ అత్త గురించి నాకు తెలియదు. ఓకే, వాళ్ళ అత్త గురించి ఇలా ఒకసారి వాళ్ళ అత్త ఎట్లాంటిదే? మీరు ఒకటే కులం కాబట్టి అత్త ఎట్లాంటిది? ఈ ఆడపిల్లలని మొగడికి సపోర్ట్ చేసిందా, కొడుక్కి ఏంటి అసలు? కొడుకే సపోర్ట్, కొడుకే అత్త మామ ముగ్గురు, కొడుకే సపోర్టింగ్ ఉన్నది మొత్తానికి. వాళ్ళు ముగ్గురు కలిసి చేసిన ప్లాన్ ఇది. ఓకే, విన్నారు కదా, ఇది ప్లానింగ్. మ్యాటర్ ఏంటంటే 2 ఆడపిల్లలు ఎవరైతే మౌనిక ఉన్నదో, మౌనిక వాళ్ళ ఖాందాన్లో మౌనిక వాళ్ళు మొత్తం ఆడపిల్లలే. నాకు ఆ సాల్ ఇక్కడ పడి నాకు మళ్ళీ మొత్తం ఆడపిల్లలు పుడతారేమో, ఈ ఆస్తి మొత్తం మళ్ళీ ఇప్పుడు నేను విడాకులు ఇవ్వాలన్నా ఇంకోటి చేయాలన్నా వాళ్ళకు 2 ఆడపిల్లలకు ఉన్న 2 ఎకరాలు ఎకరం పోతుంది అన్న ఉద్దేశంతో ఎవరైతే శ్రీశైలం ఉన్నాడో, శ్రీశైలం వాళ్ళ అమ్మ, శ్రీశైలం వాళ్ళ డాడీ వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేసుకొని ఈ పిల్లల్ని హతమార్చిందని చెప్తా ఉన్నారు గ్రామస్తులు. ఈ శ్రీశైలం ఎవడైతే ఉన్నారో ఇతని ఊర్లోకి వస్తే మేమైతే వదిలిపెట్టము, వాడిని నడి రోడ్డు మీద కాళ్ళ పెడతాము, చంపేస్తామనే విధంగా చాలా ఆగ్రహంగా ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు. అయితే చూద్దాం, ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా ఆడపిల్లల్ని పుట్టన పెట్టుకున్నాడు దుర్మార్గుడు. ఇలాంటి దుర్మార్గమైన సంఘటన ఏ ఇంట్లో జరగకూడదు, ఎవరు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే ఈరోజు పోయి కట్టకట్టలలో ఉన్నారు. ఊర్లో ఏ ముఖం పెట్టుకొని ఊర్లోకి వస్తారు రేపు? ఊర్లో కులంలో కావచ్చు, ఊరు గ్రామస్తులలో కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఊర్లోకి రాణిస్తారు. ఈరోజు ఏమంటా ఉన్నారు, వాడు శ్రీశైలం అనే వాళ్ళ కాందాన్ని ఈ ఊర్లో అడుగు పెడితే మేమేందో చూపిస్తామని చెప్తా ఉన్నారు. ఓకే రైట్, ఇంకా కొన్ని విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి E96 TV. రైట్, థ్యాంక్ యూ సో మచ్.